వెల్కమ్ టు తెలుగు టెక్ 10. నేను కార్తిక్, మీ టెక్ మిత్రుడు. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం నెట్వర్క్ టోపాలజీస్ ఇంకా టైప్స్ ఆఫ్ నెట్వర్క్ టోపాలజీస్ గురించి మనం చూద్దాం. సో ముందుగా ఫ్రెండ్స్, అసలు ఈ నెట్వర్క్ టోపాలజీ అంటే ఏంటో ఒకసారి మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, నెట్వర్క్ టోపాలజీ రిఫర్స్ టు ద physical or logical layout of computer network, which describe how different nodes like computers, printers and routers are connected and how data flows between them. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నోట్స్ అని అన్నారు చూసారా, ఇక్కడ నోట్స్ అని అంటే నోట్స్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, కంప్యూటర్స్, ప్రింటర్స్ ఆర్ ఎనీ రౌటర్స్ అవన్నీ ఎలా కనెక్ట్ అయ్యి వాటి మధ్య డేటా ఫ్లో అనేది జరుగుతుందో ఈ నెట్వర్క్ టోపాలజీస్. కంప్యూటర్స్ అనేవి మనకు ఉంటాయి కదా, డిఫరెంట్ కంప్యూటర్స్. లైక్ ఇప్పుడు మనం స్కూల్లో కానీ కాలేజెస్లో కానీ ఈ కంప్యూటర్స్ అనేవి ఒక్కొక్కటి ఎలా డిఫరెంట్ సిస్టమ్స్ కనెక్ట్ అయ్యి ఒక మెయిన్ దానికి కనెక్ట్ అయ్యి ఉంటాయో ఇదంతా ఒక నెట్వర్క్ కదా. అవి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈ నెట్వర్క్ టోపాలజీస్ అనేవి మనం తెలుసుకుంటాం అన్నమాట. ఇవన్నీ డిఫరెంట్ టైప్స్. ఇందులో ఏ విధంగానైనా మనం నోట్స్ అనేవి కనెక్ట్ చేసుకొని, అంటే ఈ కంప్యూటర్స్ కానీ ప్రింటర్స్ కానీ రౌటర్స్ కానీ బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్ ఎలా కావాలంటే అలా మనం ఈ యొక్క నోట్స్ అనేవి కనెక్ట్ చేసుకొని డేటా అనేది ఈ సిస్టమ్స్ మధ్య ఫ్లో అయ్యేటట్టు మనం చేస్తాం అన్నమాట. అందులో ముఖ్యంగా ఫస్ట్ మనం బస్ టోపాలజీ గురించి చూద్దాం. సో ముందుగా ఫ్రెండ్స్, ఈ బస్ టోపాలజీ అనేది ఏంటంటే all devices are connected to a single central cable known as the bus. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఆల్ ద డివైజెస్ అంటే ఇప్పుడు మీరు తీసుకుంటే కంప్యూటర్స్ ఉన్నాయనుకోండి, ఆల్ ద కంప్యూటర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ఏ సింగిల్ సెంట్రల్ కేబుల్. ఒక కేబుల్ ద్వారా ఈ యొక్క కంప్లీట్ డివైస్ అన్ని కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట. అది ఈ బస్ టోపాలజీ. ఓకే, అండ్ దీని అడ్వాంటేజెస్ ఏంటంటే అది సెటప్ చేయడం ఈజీ అండ్ అలాగే రిక్వైర్స్ లెస్ కేబుల్, ఎందుకంటే ఒకటే కేబుల్ ఉంటుంది చూసారా, ఇది ఒకటే కేబుల్. అండ్ అలాగే ఐడియల్ ఫర్ స్మాల్ నెట్వర్క్స్, ఒక స్మాల్ నెట్వర్క్స్ని ఫామ్ చేయడానికి ఈ బస్ టోపాలజీ అనేది మనకు పనికొస్తుంది అనమాట. అండ్ కమింగ్ టు డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఇఫ్ ద మెయిన్ కేబుల్ ఫెయిల్స్ ఎంటైర్ నెట్వర్క్ గోస్ డౌన్. ఫ్రెండ్స్, ఇందాక మీరు చెప్పినట్టు ఈ మెయిన్ కేబుల్ అనేది ఉంది కదా, ఇది కనుక ఫెయిల్ అయిందంటే మొత్తం నెట్వర్క్ అనేది అయిపోద్ది అనమాట. ఓకేనా. అండ్ అలాగే ఇది స్లోవర్ దెన్ మోర్ డివైజెస్ ఆర్ యాడెడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4 డివైజెస్ ఉన్నాయనుకోండి, సరిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ 10 డివైజెస్ కనెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా నెట్వర్క్ అనేది స్లో అయిపోద్ది అనమాట. ఓకేనా. సో ఎగ్జాంపుల్ ఏంటంటే ఎర్లీ ఇంటర్నెట్ నెట్వర్క్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఒకసారి డయాగ్రామాటిక్ రూపంలో మనం చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు బస్ టోపాలజీలో ఒక సింగిల్ కేబుల్ అనేది ఉంటుంది అనమాట. దీనికి డిఫరెంట్ సిస్టమ్స్ అనేవి కనెక్ట్ అయి ఉంటాయి. ఇది ఒక కంప్యూటర్, ఓకే, ఇది ఒక సిస్టమ్, అలాగే ఒక డివైస్ అని కూడా అనొచ్చు. ఇది ఒక కంప్యూటర్ అనమాట, ఇది ఇంకొక కంప్యూటర్, అండ్ అలాగే ఇది ఇంకొక కంప్యూటర్ అనమాట. ఓకే, ఈ డివైస్లు అన్నీ కూడా ఈ యొక్క కేబుల్కి కనెక్ట్ అయ్యి డేటా ఫ్లో అనేది జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇది బస్ టోపాలజీ అనమాట. ఓకే, అండ్ అలాగే ఈ ఎడ్జ్లో మనం ఒక టెర్మినేటర్ని పెట్టుకోవచ్చు. ఓకే, ఇది టెర్మినేటర్. ఓకే, ఇవి నోట్స్ అంటే ఎలక్ట్రానిక్ డివైసెస్ లైక్ పీసీ, ప్రింటర్ ఇలాంటివి అన్నమాట. ఓకే, సో ఇది బస్ టోపాలజీ ఫ్రెండ్స్. ఇప్పుడు కమింగ్ టు ఈ స్టార్ టోపాలజీ. సో ఫ్రెండ్స్, ఆల్ ద డివైసెస్ ఆర్ కనెక్టెడ్ టు ఏ సెంట్రల్ హబ్ ఆర్ స్విచ్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బస్ టోపాలజీ చూసాం. ఈ స్టార్ టోపాలజీ ఏంటంటే అన్ని డివైసెస్ ఒక సెంట్రల్ హబ్ ఆర్ స్విచ్ కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట. అది ఈ స్టార్ టోపాలజీ. ఓకేనా. సో దీన్ని వాడడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఈజీ టు మేనేజ్ అండ్ ట్రబుల్ షూట్. ఫ్రెండ్స్, ఏమైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ట్రబుల్ షూట్ చేయడం ఈజీ అయిపోద్ది, అండ్ అలాగే దీన్ని మేనేజ్ చేయడం కూడా సింపుల్. అండ్ ఇప్పుడు
బస్ టోపాలజీలో ఉన్న డిసడ్వాంటేజ్ని ఓవర్కమ్ చేస్తూ ఈ యొక్క స్టార్ టోపాలజీ అని ఉంటుంది అనమాట. ఫెయిల్యూర్ ఆఫ్ వన్ డివైస్ డజంట్ ఎఫెక్ట్ అదర్స్. ఇందాక మనం చెప్పినట్టు ఒక వైర్లోని ఒక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒక డివైస్ ఫెయిల్ అయిపోయింది అనుకోండి, మిగిలిన డివైస్ అన్నీ ఆటోమేటిక్గా వర్క్ అవుతూ ఉంటాయి అన్నమాట. అది ఈ స్టార్ టోపాలజీ వల్ల అడ్వాంటేజ్. అండ్ దీని డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇఫ్ సెంట్రల్ హబ్ ఫెయిల్స్ ఎంటైర్ నెట్వర్క్ ఫెయిల్స్. ఫ్రెండ్స్, ఒక మధ్యలోని ఒక హబ్ అనేది ఉంటుంది అన్నమాట. హబ్ కానీ ఒక స్విచ్ కానీ సెంట్రల్ హబ్ అది కనుక ఫెయిల్ అయిపోయింది అనుకోండి, ఎంటైర్ నెట్వర్క్ అంతా ఫెయిల్ అయిపోద్ది అనమాట. అంటే అయిపోద్ది మధ్యలోని. అండ్ ఇట్ రిక్వైర్స్ మోర్ కేబుల్స్. ఎందుకంటే డిఫరెంట్ సిస్టమ్స్ అనేవి హబ్ కనెక్ట్ అయి ఉంటాయి కాబట్టి మోర్ నెంబర్ ఆఫ్ కేబుల్స్ అనేవి అవసరం పడుతుంది అనమాట. ఓకేనా? దీని ఎగ్జాంపుల్ ఏంటంటే మోస్ట్ మోడర్న్ హోమ్ అండ్ ఆఫీస్ నెట్వర్క్స్. ఇది దీని ఎగ్జాంపుల్ అనమాట. ఓకేనా? సో ఒకసారి మీరు స్టార్ టోపాలజీ ఎలా ఉంటుంది అన్న అంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మెయిన్గా ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకుంటే ఇది ఒక స్విచ్. ఓకే, ఒక స్విచ్ అనుకోండి. సో ఇప్పుడు ఏంటంటే స్విచ్ కానీ ఏదైనా హబ్ కానీ, ఓకే, హబ్ అని రాస్తుంది. ఇప్పుడు ఏంటంటే దీనికి డిఫరెంట్ సిస్టమ్స్ అనేవి కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు ఒకటి అండ్ అలాగే ఈ విధంగా సిస్టమ్స్ అనేవి ఈ యొక్క సెంట్రలైజ్డ్ హబ్కి కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫెయిల్ అయింది అనుకోండి, ఈ యొక్క సిస్టమ్ మాత్రమే ఆగిపోద్ది అనమాట, మిగిలినవన్నీ వర్కింగ్లో ఉంటాయి. ఓకే, ఇది ఈ యొక్క స్టార్ టోపాలజీ వల్ల అడ్వాంటేజ్. ఓకే, సో ఇప్పుడు రింగ్ టోపాలజీ. ఓకే, రింగ్ టోపాలజీ. సో ఫ్రెండ్స్, ఈ రింగ్ టోపాలజీ ఏంటంటే ఈచ్ డివైస్ ఈస్ కనెక్టెడ్ టు టూ అదర్స్ అండ్ ఫార్మింగ్ ఏ సర్క్యులర్ పాత్. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈచ్ డివైస్ ఈస్ కనెక్టెడ్ టు టూ అదర్స్. అంటే ఒక డివైస్ అనేది ఒక రెండిటికి కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. ఓకేనా? అంటే ఇట్ ఈస్ ఫార్మింగ్ లైక్ ఏ పాయింట్ ఆన్ ఏ సర్కిల్ అండ్ ఫార్మ్స్ లైక్ ఏ రింగ్ స్ట్రక్చర్. సో ఇది రింగ్ టోపాలజీ అనమాట. సో అన్న, ఇప్పుడు దీని అడ్వాంటేజెస్ ఏంటంటే డేటా ఫ్లోస్ ఇన్ వన్ డైరెక్షన్. చూసారా? వన్ డైరెక్షన్ అండ్ రెడ్యూసింగ్ ప్యాకెట్ కొలిజన్స్. ఫ్రెండ్స్, ఈ ప్యాకెట్ కొలిజన్స్ అనేవి అవాయిడ్ చేస్తూ ఒక డైరెక్షన్లో వెళ్తుంది అనమాట. ఓకేనా? ఈ డేటా అనేది అంటే ప్యాకెట్స్ అనేవి. సో అండ్ అలాగే ఇది గుడ్ పెర్ఫార్మెన్స్ అండర్ లైట్ లోడ్. ఫ్రెండ్స్, ఇప్పుడు మినిమం డివైస్ అనేవి కనెక్ట్ అయి ఉన్నప్పుడు ఈ పెర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది అనమాట. ఓకేనా? సో ఇప్పుడు దీని డిసడ్వాంటేజ్ ఏంటంటే ఫెయిల్యూర్ ఆఫ్ వన్ సిస్టమ్ కెన్ ఎఫెక్ట్ ద హోల్ నెట్వర్క్. ఫ్రెండ్స్, ఇందాక నేను మీకు చెప్పినట్టు కనెక్టెడ్ టు టూ అదర్స్ అని చెప్పాను కదా, ఈచ్ డివైస్ కనెక్టెడ్ టు టూ అదర్. ఇప్పుడు ఒకటి ఫెయిల్ అయిపోయింది అనుకోండి, మొత్తం నెట్వర్క్ అనేది అయిపోద్ది అనమాట. ఓకేనా? అది దీని డిసడ్వాంటేజ్. అండ్ అలాగే దీన్ని ట్రబుల్ షూట్ చేయడం అనేది కష్టం అవుతుంది అనమాట ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు. ఎగ్జాంపుల్ ఏంటంటే టోకెన్ రింగ్ నెట్వర్క్స్. దీని స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుందంటే అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇది ఒక డివైస్, అలాగే ఇది ఇంకొక డివైస్, అండ్ అలాగే ఇది ఇంకొక డివైస్, ఇక్కడ ఇంకోటి, అలాగే ఇక్కడ ఇంకోటి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఇవన్నీ ఒక రింగ్ టైప్లో ఇవన్నీ కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఇలా ఫ్రెండ్స్, ఒకటి ఈ డైరెక్షన్లో వస్తే డేటా అనేది ఇంకొకటి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో వస్తుంది అన్నమాట. అంటే ఈ విధంగా. సో ఇలాగా కంప్యూటర్స్ అన్నీ కనెక్ట్ అయ్యి ఒక రింగ్ స్ట్రక్చర్లో డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది అనమాట. అది రింగ్ టోపాలజీ. ఓకే, అండ్ కమింగ్ టు మెష్ టోపాలజీ. మెష్ టోపాలజీ ఏంటంటే ఈచ్ డివైస్ ఈస్ కనెక్టెడ్ టు ఎవ్రీ అదర్ డివైస్ ఫుల్లీ ఆర్ పార్షియల్. అది ఈ మెష్ టోపాలజీ అనమాట. ఓకేనా? దీని అడ్వాంటేజెస్ ఏంటంటే హై రిలయబిలిటీ అండ్ ఫాల్ట్ టాలరెన్స్ అనేది ఒకటి, అండ్ అలాగే నో సింగిల్ పాయింట్ ఆఫ్ ఫెయిల్యూర్స్ అనేవి చాలా తక్కువ అవుద్ది అనమాట ఈ మెష్ టోపాలజీ వాడడం వల్ల. అలాగే దీని డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఎక్స్పెన్సివ్ అండ్ అలాగే కాంప్లెక్స్ టు ఇన్స్టాల్. ఎందుకంటే
ఒక డివైస్ అనేది డివైస్తో కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి కొంచెం కాంప్లెక్స్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది దీనికి. అండ్ అలాగే ఇన్స్టాల్ చేయడం కూడా కొంచెం కష్టం. అండ్ అలాగే రిక్వైర్స్ లాట్ ఆఫ్ కేబులింగ్, ఎందుకంటే లాట్ ఆఫ్ డివైస్ అనేవి కనెక్ట్ అవుతున్నాయి కాబట్టి కేబుల్స్ అనేవి ఎక్కువ అవసరం పడతాయి అన్నమాట. అది దీని డిసడ్వాంటేజ్. అండ్ అలాగే దీని ఎగ్జాంపుల్ ఏంటంటే బ్యాక్ బోన్ నెట్వర్క్స్ కానీ మిలిటరీ నెట్వర్క్స్ కానీ ఉంటాయి కదా, అవన్నీ మెష్ టోపాలజీ ఉపయోగించే వాడతారు ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఇది ఎలా కనెక్ట్ అయి ఉంటుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కంప్యూటర్ ఉంది, అండ్ అలాగే ఇక్కడ ఇంకొక డివైస్, అండ్ అలాగే ఇక్కడ ఇంకోటి, అలాగే ఇక్కడ ఒక డివైస్. సో ఫ్రెండ్స్ ఈ నెట్వర్క్ అనేది ఫస్ట్ ఈ విధంగా కనెక్ట్ అవుద్ది అనమాట. ఓకేనా? సో డివైస్ అని ఒకలా కనెక్ట్ అయ్యాయి కదా, ఇప్పుడు ఈ డివైస్ అనేది దీంతో, ఇది దీంతో, ఎవ్రీ డివైస్ విల్ కనెక్ట్ టు అదర్ డివైస్. ఇక్కడ చూసారా, ఈచ్ డివైస్ ఈస్ కనెక్టెడ్ టు ఎవ్రీ అదర్ డివైస్. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఈ డివైస్ వెళ్ళి దీంతో కనెక్ట్ అవుద్ది, ఇది వెళ్ళి దీంతో కనెక్ట్ అవుద్ది, అలాగే ఇది దీంతో కనెక్ట్ అవుద్ది. సో ఇది కూడా దీంతో కనెక్ట్ అవుద్ది, ఇది కూడా ఈ విధంగా. మీరు అబ్జర్వ్ చేశారు ఇక్కడ ఈ యొక్క డివైస్ అనేవి ఎలా కనెక్ట్ అయి ఉన్నాయో. సో ఇది మెష్ టోపాలజీ ఫ్రెండ్స్. ఓకేనా? అలాగే ఇందులో రెండు రకాల టోపాలజీస్ అనేవి ఉంటాయి. ఫుల్లీ కనెక్టెడ్ మెష్ టోపాలజీ ఒకటి, పార్షియలీ కనెక్టెడ్ మెష్ టోపాలజీ అనేది ఒకటి. ఇది ఫుల్లీ కనెక్టెడ్ మెష్ టోపాలజీ అన్నమాట. ఓకేనా? ఫుల్లీ కనెక్టెడ్ మెష్ టోపాలజీ అంటే ఈ విధంగా కనెక్ట్ అవ్వడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే, మల్టిపుల్ రూట్స్లో డేటా అనేది ట్రావెల్ అవుద్ది అనమాట. అంటే ఇప్పుడు ఇది ఒకటే రూట్ కాకుండా ఈ విధంగా పంపించవచ్చు, ఈ విధంగా పంపించవచ్చు, ఈ విధంగా పంపించవచ్చు. మల్టిపుల్ రూట్స్ అనేవి ఒక సిస్టమ్కి అనేవి ఉంటాయి అన్నమాట. అది దీనివల్ల అడ్వాంటేజ్. ఓకేనా? సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మనం ఈ యొక్క ట్రీ టోపాలజీ గురించి తెలుసుకుందాం. అండ్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను కొత్తగా ఏ వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ అలాగే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి తప్పకుండా. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.